మంది ఎమ్మెల్యేలు, తర్వాత 8 మంది ఎంపీలు గెలిచారు. దాంతో అప్పుడే అధికారంలోకి వచ్చేసామన్నట్లు హడావుడి చేస్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పీఠం కోసం తెలంగాణ నేతలు ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటున్నారు. ఎవరికి వారు తమకున్న పరిచయాలతో ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టడానికి హస్తినాలో మకాం వేసి మంతనాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో అధ్యక్ష పదవి కోసం ఆశావాహ నేతల మధ్య తగాదాలు కూడా స్టార్ట్ అయ్యాయట. దాంతో రేపు ఎవరో ఒకరికి పగ్గాలు అప్పచెప్తే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే, అధికారంలోకి రాబోతుంది తమ పార్టీనేనని గొప్ప హడావిడి చేశారు బీజేపీ నేతలు. బీజేపీ పెద్దలు కూడా ఢిల్లీ నుంచి పదే పదే వచ్చి అదే చెప్పి వెళ్లారు. అయితే ఎన్నికల నాటికి వాస్తవ లోకంలోకి వచ్చి కనీసం 25-30 సీట్లైనా గెలుస్తామని లెక్కలు వేసుకున్నారు. సీన్ కట్ చేస్తే డబుల్ డిజిట్ కూడా దక్కలేదు. 8 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది కాషాయ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది ఒకరైతే ఈసారి 8 స్థానాలు గెలిచామని సంబరపడాల్సి వచ్చింది. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ పరోక్ష సహకారంతో 8 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు ఆ 8+8 ఈక్వేషన్స్ తో నెక్స్ట్ సీఎం తామే అన్నట్లు హడావిడి చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. నిజానికి తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని బీజేపీ పుట్టుక నుంచి నేటి వరకు స్పష్టమవుతూనే ఉంది. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పునాదులు నిర్మించుకున్న దొర కేసీఆర్ పాలన తప్పిదాల వల్లే తెలంగాణ వ్యాప్తంగా మత పునాదులు వేసుకునే అవకాశం బీజేపీకి దక్కిందన్న అభిప్రాయం ఉంది. ఒక్క హైదరాబాద్లోనే ఉనికి చాటుకుంటూ వచ్చిన బీజేపీ జిల్లాల్లో అంతో ఇంతో ఉనికి చాటుకుంటుందంటే బీఆర్ఎస్ ఎంఐఎంల దోస్తీనే కారణమని విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 8+8 గెలిచి రాజ్యమే మాది, మాకెదురు లేదన్నట్లు ఓవర్ బిల్డప్ ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఎలాగూ సోదిలో ఉండదు కాబట్టి తామే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమన్న ధీమాతో కాషాయ నేతలు ఉన్నారు. ప్రాంతీయ తత్వాన్ని నమ్ముకొని 2 టర్ములు సెంటిమెంట్ తో గట్టెక్కిన కేసీఆర్ ఒక్క ఓటమితో ఫామ్ హౌస్ కి పరిమితమైపోయారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కారు దిగేస్తుండడంతో బీజేపీ తమ ఫ్యూచర్ పై చాలా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రాంతీయ సెంటిమెంట్ పోయింది, ఇక వచ్చేది మత సెంటిమెంటే అనే ప్రగాఢమైన విశ్వాసంలో బీజేపీ నేతలు ఉన్నారు. అందులో భాగంగానే పట్టుమని 20 మంది నేతలు లేకపోయినా అందరూ పదవుల కోసం తెగ తాపత్రయపడుతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కోసం లాబియింగ్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర బీజేపీలో అధ్యక్షుడి మార్పుతో పాటు సంస్థాగతంగా మార్పులు చేర్పులు ఖాయమని ఢిల్లీ పెద్దలు సిగ్నల్ ఇవ్వడంతో గెలిచిన 8+8 టీం అంతా ఢిల్లీలో మకాం వేసింది. ఎవరికి వారు హైకమాండ్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎంపీలు పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటుంటే ఎమ్మెల్యేలు అధ్యక్ష పదవికి పనికిరారా అంటూ వారు కూడా మంతనాలు సాగిస్తున్నారట. ఇప్పటికే ఓ దఫా లాబియింగ్ పూర్తి చేసిన ఆశావాహులు సంస్థాగత మార్పులకు టైం దగ్గర పడుతుండడంతో తాజాగా 2వ దఫా లాబియింగ్ మొదలు పెట్టారట. తెల్లవారుజామునే రాష్ట్ర నేతలు బీజేపీ పెద్దల ఇళ్ల ముందు వాలిపోతున్నారట. అధ్యక్ష పదవి తమకే అంటే తమకే కావాలంటూ పట్టుబడుతున్నారట. అధ్యక్ష పదవి రేసులో ఇప్పటికే ఎంపీలుగా గెలిచిన ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. మాకేం తక్కువ అన్నట్టు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావులతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఇప్పుడు రేసులోకి వచ్చారు. తమకే అధ్యక్ష పదవి దక్కుతుందని ఎవరికి వారు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ పంచాయతీ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. మరోవైపు పార్టీలో కొత్త పాత నేతల పంచాయతీ నడుస్తోంది. ముందు నుంచి ఉన్నవారికే పదవులని సీనియర్లు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా అదే అభిప్రాయంతో ఉంది. దాంతో పాత కొత్త పంచాయతీపై ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నారట.
ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణలతో పాటు కీలక నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. వారిని అడిగి అధిష్టానం రాష్ట్ర బీజేపీ తాజా పరిస్థితులు తెలుసుకుంటుందని తెలుస్తోంది. అధ్యక్ష పదవి అంశానికి త్వరగా ముగింపు పలకకపోతే గతంలో బండి సంజయ్ని అధ్యక్షుడిగా తప్పించినప్పుడు ఎలాంటి రచ్చ జరిగిందో సేమ్ సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ని అధ్యక్షుడిగా తప్పించినప్పుడు ఈటెల రాజేందర్కు పగ్గాలు అప్పచెప్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే అప్పట్లో కిషన్ రెడ్డికి, ఈటెలకు ఆ పదవి ఇవ్వొద్దంటూ ఢిల్లీ పెద్దలకు పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఆ క్రమంలో అధిష్టానం ఈటెలను కాదని కిషన్ రెడ్డికే మళ్లీ అధ్యక్ష పదవి అప్పజెప్పింది. బండికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టి ఈటెలకు రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ గా నియమించడంతో అప్పటికీ ఆ వివాదానికి తెరపడింది. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ కథను మొదటికి తెచ్చాయి. అధ్యక్ష పదవిపై కొత్త, పాత నేతల మధ్య పంచాయతీ హస్తినాలు రచ్చకెక్కుతుంది. అధ్యక్ష పీఠంపై కన్నేసిన నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో కూడా ఇలాగే జరగడంతో అసలు బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కాక అప్పట్లో చాలా మంది నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఈసారి కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ తామే అన్న ధీమాతో ఉన్నారు కాషాయ నేతలు. పార్టీ అధ్యక్ష పదవి చేపడితే సీఎం రేసులో ముందుండవచ్చని చాలా ముందు చూపుతో లెక్కలు వేసుకుంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పుడు మళ్లీ పాత పంచాయతీ మొదలైంది. మరి బీజేపీ పెద్దలు ఎవరిని కరుణిస్తారో, మిగిలిన వారిని ఎలా సముదాయిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.